హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి బొటానికల్ పార్క్ ఇన్ బెంగళూరు అండి. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే మాత్రము. చాలా యానిమల్స్, బర్డ్స్, వైల్డ్ యానిమల్స్, అలాగే పిల్లలు మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. లయన్స్, అలాగే టైగర్సు, ఎలిఫెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. దీనికి మనకి ఎంట్రీ ఫీజు ఉంటుందండి. చిల్డ్రన్స్కి అయితే 5 to 12 years చిల్డ్రన్స్కి వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి అబోవ్ 60 years వాళ్ళకి 50 రూపీస్ ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసి 80 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. అలాగే మనకి ఎవ్రీ ట్యూస్డే అనేది ఈ బొటానికల్ పార్క్కి హాలిడే అయితే ఉంటుందండి. దయచేసి ఆ టైంలో మాత్రం ఎవరు వెళ్ళి ఇబ్బంది పడొద్దు. అలాగే మిగతా రోజులంతా ఓపెనింగ్ టైమే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే దీంట్లో వచ్చి సఫారీ కూడా ఉంటుందండి. సఫారీకి అడల్ట్స్కి వచ్చేసి 260 రూపీస్ అనేది తీసుకుంటారు. చిల్డ్రన్స్కి వచ్చేసి 130 రూపీస్ ఉంటుందండి. దానికి లయను, టైగరు, ఎలిఫెంట్స్ కూడా అన్నీ చూపించేస్తారు. బాగుంటుందండి. అలాగే మనం ఇప్పుడు బై వాక్ వెళ్ళినా కానీ దీనికి వ్యాన్స్ అయితే ఉంటుంది. అవి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బర్డ్స్ అన్నీ ఉన్నాయి. మనకి బెంగళూరు మార్థల్లి టు బన్నేరుఘట్ట పార్క్కి 38.8 kilometers ఉంటుంది. అంటే టైమింగ్ వచ్చేసి 1 hour 10 minutes 20 minutes పట్టిద్దండి నియరు. చాలా బాగుంటుంది పార్కు. అవుట్స్కట్స్లో ఉంటుంది. నియర్గా మనము లయన్ని ఇవన్నీ బాగా మంచిగా విజిట్ చేయొచ్చు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి జర్నీ కూడా 1 hour కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. లోపల కూడా మనకి బోటింగ్ అనేది ఉంటుంది. అలాగే మంచిగా బర్డ్స్ కానీ, ఫిషెస్ కానీ చాలా బాగుంటాయండి. వెళ్ళి విజిట్ చేయండి ఫ్యామిలీ తోటి. చూడండి, డక్, క్రోకోడైల్స్ ఉంటాయి, టాటాయిస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి. బర్డ్స్ కూడా చాలా ఉంటాయి. పికాక్స్ కూడా ఉంటాయి. వైట్ పికాక్, అలాగే నార్మల్వి చాలా బాగుంటాయి. హాస్ట్రిచ్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా మేము అన్నీ కవర్ చేసేసాము. మంచిగా వెళ్ళి విజిట్ చేయొచ్చండి. మనకి పెద్ద ఖర్చు అనేది కూడా ఏమి ఉండదు. సింపుల్గా అయిపోయింది. పిల్లలు అండ్ ఫ్యామిలీస్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, చాలా టాటాయిస్ అయితే చాలా ఉన్నాయి. 5 PM దాకే ఓపెన్ ఉంటుందండి. ఆఫ్టర్ మనల్ని ఉంచలేదు లోపల. 9 AM to 5 PM వరకు మనకి పార్క్ అనేది ఓపెనింగ్ టైము. చూడండి, చాలా బర్డ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ప్యారెట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ ప్యారెట్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. దీనికి నియర్గా వచ్చేసి మనకి బటర్ఫ్లై పార్క్ అనేది కూడా ఉంటుందండి. చాలా బాగుండిద్ది. దగ్గరలో 1 kilometer, 1/2 kilometer ఉండొచ్చు. పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం లోపల ఫుడ్ కూడా తీసుకెళ్ళి బాగా మంచిగా కూర్చొని తినొచ్చండి. మంచిగా ఉంటుంది. ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బయట వచ్చేసి మనము విజిట్ చేసిన తర్వాత ఇదిగోండి హిప్పోపోటమస్. బయట వచ్చేసి షాపింగ్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే మాత్రము. రైనోసర్స్, చూడండి మంచిగా ఉన్నాయి. వెళ్ళి విజిట్ చేయొచ్చండి. ఇదండి క్రోకోడైల్స్ చాలా బాగున్నాయండి. ఓవరాల్గా అన్ని బర్డ్స్, యానిమల్స్ అన్నీ కవర్ చేసాము. ఇంకా ఏమన్నా ఇదిగోండి, పడుకున్న టైగర్.
టైగరు, చీతా, అలాగే ఫాక్స్‌లు గూడా ఉన్నాయండి. ఫాక్స్, వుల్ఫ్ చాలా ఉన్నాయండి. మంచిగా విజిట్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి జిరాఫీ. ఇది స్టార్టింగ్ అండి. మనం వెళ్ళగానే జీబ్రాలు, జిరాఫీలు ఉంటాయి. ఆ తర్వాత ఇంక వన్ బై వన్ మనకి మ్యాప్ కూడా ఉంటది. మ్యాప్‌ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణాస్ వరల్డ్. థాంక్ యూ.